హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయాస్ కిచెన్. ఈరోజు మనం చూసేది ఇన్స్టెంట్ అండ్ వెరీ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రైస్ ఫ్లోర్ కట్లెట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్ ఫ్లోర్ 1.5 cup, ఆనియన్స్ 3 onions evenly chopped, red chili powder, turmeric powder, salt to taste, jeera, potato boiled and grated, rava 1.5 tablespoon, coriander leaves, curry leaves, ginger grated and green chili. So first మనము ఒక బేసిన్ తీసుకుని దానిలో ఆనియన్స్, జీరా, రవ్వ 1.5 tablespoon, potato, turmeric powder ఒక 1/2 tablespoon, red chili powder, salt to taste, ginger, green chili, curry leaves, coriander leaves. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. ఒక చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేయాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వాటర్, ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అవ్వాక మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా థిక్గా ఉండాలి చపాతీ పిండిలాగా. సో నెక్స్ట్ మనం కడాయి తీసుకుని దానిలో ఆయిల్ హీట్ చేద్దాము. ఆయిల్ హీట్ అవ్వాక మనం చేయికి కొంచెం ఆయిల్ రాసుకుని ఓ స్మాల్ బాల్ సైజ్ తీసుకోండి. మనం కట్లెట్ షేప్లో దాన్ని సెట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేసేద్దాము. ఇన్ మీడియం ఫ్లేమ్. అలానే ఉండిన పిండి అంతా చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటేనే బాగా కుక్ అవుతుంది. వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ, వెరీ హెల్తీ కట్లెట్, రైస్ ఫ్లోర్ కట్లెట్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ బోత్ ద సైడ్స్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అలానే మిగతావన్నీ ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ అవ్వాక మనం ఇలా సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపెడతాను. ఫ్రెండ్స్, మన వెరీ టేస్టీ అండ్ వెరీ క్రిస్పీ
రైస్ ఫ్లోర్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎట్టా ఉందని, బాగా వేడిగా ఉంది. సో లోపల సాఫ్ట్ అండ్ వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్యాస్ కిచెన్. చూడండి ఫ్రెండ్స్, వెరీ nice, very tasty food. Please try and please subscribe to Annamaya's Kitchen. Thank you friends.